కల్పాతి అనేది కేరళలోని పాలక్కాడ్ పట్టణంలో ఉన్న అత్యంత ప్రాచీనమైన బ్రాహ్మణ అగ్రహారం. ఇది కేరళ రాష్ట్రంలోని మొదటి హెరిటేజ్ విలేజ్గా గుర్తింపు పొందింది. 14వ శతాబ్దం తమిళనాడులోని తంజావూరు ప్రాంతానికి చెందిన తమిళ బ్రాహ్మణులు పాలక్కాడ్ ప్రాంతానికి వలస వచ్చారు. నాటి పాలక్కాడ్ రాజుల ఆహ్వానం, మద్దతుతో వీరు కల్పాతి నది ఒడ్డున స్థిరపడి వేద విద్య, సంస్కృతిని వ్యాప్తి చేశారు. 1425 ఏడీ కాలంలో పాలక్కాడ్ శేఖరీ వర్మ రాజా సహాయంతో కల్పాతిలో శ్రీ విశ్వనాథస్వామి దేవాలయాన్ని నిర్మించడమైంది. ఇది కాశీ విశ్వనాథుని ఆలయాన్ని పోలి ఉండడంతో ఈ ప్రాంతాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. కల్పాతి వీధుల నిర్మాణ శైలి చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ ఇళ్ళు ఒకదానికొకటి గోడలు పంచుకుంటూ వరుసగా ఉంటాయి. వీధికి ఒక చివర ఆలయం ఉంటుంది. ఇళ్ళ వరుసలు దేవాలయానికి పూలమాలలా కనిపిస్తాయి. వీటిని చెత్తపురం, గోవిందరాజపురం, పాత కల్పాతి, కొత్త కల్పాతిగా విభజించారు. ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో జరిగే కల్పాతి రథోత్సవం అత్యంత ప్రసిద్ధి చెందింది. ఈ పండగ సమయంలో భారీ, అందంగా అలంకరించిన రథాలను వీధుల్లో ఊరేగిస్తారు. దేశ విదేశాల నుంచి వేలాది మంది భక్తులు ఈ వేడుకను చూడటానికి వస్తారు. కర్ణాటక సంగీతం, వేద పాఠశాలలు, ప్రాచీన సంస్కృతికి కల్పాతి ఒక ప్రధాన కేంద్రంగా నిలిచింది.